కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వలసలు తెలంగాణలో అంటేనే వలసల పోయే జిల్లాలు అంటూ కూడా కొన్ని జిల్లాలకు ఆ పేరుంది. ఎస్పెషల్లీ కరీంనగర్ అనుకోండి, నిజామాబాద్ అనుకోండి. అంటే ఈ ఉత్తర తెలంగాణ వైపుగా ఉన్నటువంటి జిల్లాలకెళ్ళి చాలా మంది వలస పోయేటోళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సాధించే కంటే ముందట కూడా పిలుపునిచ్చింది ఏంది అని అంటే, ఇక వలసలు ఆగుతాయి, మన రాష్ట్రం మనకొస్తది, ఇక మన బతుకులు మనకే ఉంటాయి అనేటువంటిది పెద్ద ఎత్తున నినాదం. అట్లనే మన కోసం మనం ఇప్పుడు పోరాటం చేయకపోతే, ఇక తెలంగాణ రాకపోతే మన బతుకులు ఇంటనే ఉంటాయి అనుకొని కూడా చాలా మంది అంతే ఇదిగా పార్టిసిపేట్ అయితే చేసిండ్రు. కానీ వలసలు ఎక్కడన్నా ఆగినాయి అంటే తగ్గినాయేమో గాని వలసలు మాత్రం ఆగలేదు. అట్లాగే ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో, అంటే మీకు అక్కడ జీతం ఇప్పిస్తాం, ఇక్కడ జీతం ఇప్పిస్తాం, ఇంతలా ఇక మీ లైఫే మారిపోతుంది, మీ బతుకులే మారిపోతాయి, ఒక్కసారి ఒక 2 సంవత్సరాలు వేసి వచ్చిండ్రంటే ఇక్కడ మీరు చేసిన అప్పంతా తీరిపోయి ఇంకా కూడా మీరు పంపించగలుగుతారు. ఇట్లా ఆశలు చూపి చాలా మందిని ఇంకా కూడా మోసం చేసే ఏజెంట్లు అట్లనే ఉన్నారు, మోసపోయే లాంటి ప్రజలు కూడా అట్లనే ఉన్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ కూడా అట్లాంటిదే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కి సంబంధించిన నియోజకవర్గంలో ఇట్లాంటిదే ఒక ఘటన అయితే జరిగింది. పాపం ఈ హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో పోతారం గ్రామ పంచాయతీ ఎక్కడైతే ఉందో అక్కడ బోడ శ్రీనివాస్ రెడ్డి, ఆయనకు 40 సంవత్సరాలు, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. సో వ్యవసాయ కూలీగా ఎన్నేళ్ళని పనిచేస్తాడు, ఎంతకని సంపాదించగలుగుతాడు, ఎట్లా కుటుంబ పోషణ అనుకున్నాడో ఏంటో. అతనికి భార్య అట్లాగే 2 ఆడపిల్లలు ఉన్నారు. సో ఆడపిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్లకు పెళ్లిళ్ళు చేయాలంటే ఎంతో కొంత కట్నం ఇచ్చుకోవాలి. అట్లాగే వీళ్ళు భార్యాభర్తలు బతకడానికి కూడా ఎంతో కొంత కావాలి. కాబట్టి ఇట్లా వ్యవసాయ కూలీతో ఇక పని నడవదు. కాబట్టి ఏడికన్నా పోయి అంటే బొంబాయా లేకపోతే దుబాయా ఇట్లా వలస పోయేటోళ్లే చాలా మంది. అంటే బయటకు పోతే ఎంతో కొంత సంపాదించగలుగుతాం, ఇంటికి పంపించగలుగుతాం అన్న ఆలోచన చేస్తుంటారు. కాబట్టి వీటిని క్యాష్ చేసుకుంటారు. ఇట్లనే ఎవరో అక్కడో ఇక్కడో తెలిసిన వాళ్ళు చెప్తారు కదా, మా సుట్టపైనే ఇట్లా పోయిండు, ఇక మా పక్కింటాయన్నే పోయిండు, ఆయన మంచుకున్నాడు పంపిస్తున్నాడు అని. అట్లనే ఈ ఏజెంట్లు దాన్నే క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఏజెంట్ అట్లా ఈ శ్రీనివాస్ రెడ్డికి కూడా 4 లక్షలు తీసుకొని నిన్ను పంపిస్తా, దుబాయ్కి పంపిస్తా అంటూ అప్పుడు పంపుతా ఇప్పుడు పంపుతా అని ఆయనకు ఆశ చూపుతూనే ఉన్నాడు. సంవత్సరం దాటిపోయింది, అయినా సరే ఆ ఏజెంట్ పైసలు ఇచ్చిన తర్వాత అసలు ఏమీ సప్పుడు చేస్తలేడు. ఒకటి అప్పుడు అంటే ఇప్పుడు అంటున్నాడు, అసలైన ఫోన్ కూడా అటెండ్ చేస్తలేడు. ఇక 4 లక్షలు గంగలో ఓసినట్టే అని అనుకున్నాడు. కాబట్టే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఏమనుకున్నాడో ఏమో. ఇక మనకు తెలుసు కదా, 4 లక్షలు ఆల్రెడీ కూలి పని చేస్తుంది, కుటుంబ పోషణే భారంగా మారిన టైంలో 4 లక్షలు అప్పో సొప్పో తెచ్చి బయట నుంచి ఇక పోత కదా దుబాయ్ అనుకున్నాడు. అట్లా కాలయాపన చేస్తూ చేస్తూ ఆ అప్పుడు ఇచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇంటి మీద కూర్చుంటున్నారు, అప్పులు ఎప్పుడు తీరుస్తావో అని అడుగుతున్నారు. సో ఇవన్నీ తట్టుకోలేక పాపం భార్య బిడ్డలకు ఏమి చెప్పుకోలేక ఇంట్లో, అంటే ఈ వేసవి కదా అంటే ఎండాకాలం కదా బయట చల్లగా ఉంటదని చాలా మంది వాకిట్లో పడుకుంటూ ఉంటారు. అట్లనే నిన్న రాత్రి ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆరు బయట వండుకున్నారు. తర్వాత మధ్యరాత్రి ఈ లోపలికి వెళ్ళి గడియ పెట్టుకొని పూర్తిగా ఫ్యాన్ కి ఊరేసుకొని ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి చనిపోయిన పరిస్థితి. అయితే మధ్యరాత్రి వాళ్ళ భార్యకు మెలకు రావడం, చూస్తే భర్త పక్కన లేకపోవడం, ఎక్కడికి పోయిందా అని చూసేసరికి ఎంతకి తలుపు ఓపెన్ కావట్లేదు. దీంతో పక్కన వాళ్ళని అందరినీ లేపి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్ కి వేలాడి కనిపించాడు భర్త. దీంతో హుటాహుట్న
కొనా ఊపిరితో ఉన్నాడు అప్పటికి కూడా శ్రీనివాస్ రెడ్డి. అప్పుడు కొనా ఊపిరితో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని దగ్గరలో ఉన్నటువంటి సిద్దిపేట దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే డాక్టర్స్ చెప్పేశారు చనిపోయాడని. సో ఇట్లా ఎన్నో జీవితాలు, ఎంతో మంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయి ఇట్లా చనిపోతున్న వాళ్ళు కొందరైతే దుబాయ్కో ఇంకెక్కడికో పోయిన తర్వాత అసలు జాబ్ ఉండదు, ఏముండదు. ఇక్కడ మాత్రం ఆ ఏజెంట్లు పైసలు దండుకుంటారు. దుబాయ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని గాలికి వదిలేస్తారు కొంతమంది. లేదంటే అక్కడ పోయిన తర్వాత వీళ్ళకి చెప్పే పని ఒకటి ఉంటది, అక్కడ చేసే పని ఇంకోటి ఉంటది. వీళ్ళు చెప్పిన శాలరీ ఒకటి ఉంటది, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే శాలరీ ఒకటి ఉంటది. ఇట్లా ఎన్నో ఎన్నో ఎన్నో. సో ఈ వలస పోవడం ఆగట్లేదు. ఇబ్బందులు పడైనా సరే ఎంతో కొంత ఇక్కడికంటే అక్కడనన్నా కొంచెమన్నా వస్తుంది. ఎంత కష్టమైనా కష్టపడదామని పోయే వాళ్ళ సంఖ్యనే ఇట్లా చనిపోయిన వాళ్ళని చూసినా కూడా ఇంకా కూడా ఉంటుంది తెలంగాణలో. సో ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే మా బతుకులైతే మారతలేవు అనేది మరోసారి ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం అర్థమవుతోంది. అట్లాగే ఆయన సూసైడ్ నోట్ లో కూడా రాయడం జరిగింది, పూర్తిగా మా పిల్లల్ని అట్లాగే మా వాళ్ళని మంచిగా చూసుకోండి, పిల్లల్ని మంచిగా చూసుకో అని భార్యకు లెటర్ రాసి పెట్టిన సందర్భం. సో సూసైడ్ నోట్ లభ్యమైంది కాబట్టి పోలీసులు ఇంకా ఇందులో వేరే కోణం ఏం లేకపోయిండొచ్చు. అప్పు ఉంది, ఇంకోవైపు ఏమో పూర్తిగా వాళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళ కోసం సంపాదిద్దామని అప్పులు చేసిండు. తీరా చేస్తే అప్పులు తీర్చలేక అట్లాగే ఏజెంట్ చేతిలో మోసపోయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ నోట్ అయితే ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది. క్లియర్ కట్ గా ఎవ్రీథింగ్ రాశాడు, ఎట్లెట్లా మోసపోయిండు, ఎవరి దగ్గర మోసపోయిండు అని. ఇప్పుడు సిరిసిల్లకు సంబంధించిన వ్యక్తి మోసం చేసినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈయనని మరి పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది. అట్లాగే కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఇంకా ఇందులో అంటే ఈ ఏజెంట్ మోసంలో భాగంగా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇట్లా అనేది కూడా పోలీసులు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టడం అయితే జరిగింది. ఒకటే చెప్తున్నారు పోలీసులైనా సరే, ఇట్లాంటి ఏజెంట్లు చాలా మంది ఉన్నారు, మోసపోకండి అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకోవాలని మాత్రం గ్రామస్తులు కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకా కూడా వలసలైతే ఆగట్లేదు, అట్లాగే ఏజెంట్ల మోసాలు కూడా ఆగని పరిస్థితి.